నమస్తే, నేను మీ తేజ. రీసెంట్ గా కోవాబన్ ఇష్యూ ఏదైతే ఉందో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఇది చాలా వైరల్ అయింది. చాలా మంది ప్రముఖులు ఎవరైతే వలి ఉన్నారో అతనికి సపోర్ట్ చేశారు. చిరు వ్యాపారుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి కొంతమంది ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే దీని గురించి కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. కోవాబన్ మంచిది కాదు అండ్ ఉగ్రవాద కోణం కూడా ఇందులో ఉందని చాలా మంది మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ చిరు వ్యాపారులకి దానికి లింక్ చేయకూడదంటూ కూడా కొంతమంది దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్ గా తెరపైకి ఒడిషా లాంటి ప్రాంతంలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అంటే బాంబును తయారు చేస్తుంటే ఒక బాంబు చేతిలో పేలిపోయింది. ఆ బాంబు తయారు చేసే ఇద్దరు వ్యక్తులు, వారితో పాటు వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు పూర్తిగా గాయాలయ్యారు. ఇద్దరు కూడా చనిపోయారు. అయితే ఈ కోపానికి దీనికి ఏంట్రా సంబంధం అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే స్లీపర్ సెల్స్ మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతారు, ఏదో రకంగా బాంబ్ బ్లాస్టులు చేయడానికి ప్రయత్నిస్తారంటూ కూడా. రైట్, దీనికి సంబంధించి పూర్తిగా మరింత సమాచారం మనతో పాటు అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. సో ఫస్ట్ నుంచి కోవాబన్ ఏదైతే ఇష్యూ ఉందో దానికి మాట్లాడుతున్నప్పుడు అంటే మన భారత ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేసిందో అటువంటి సంస్థలు కూడా మళ్ళీ బయటకు వచ్చి వలికి సపోర్ట్ చేశాయి. అంటే వలి మంచోడా చెడ్డాడా అనేది తెలీదు, బట్ అట్లాంటి కోవాబన్ లేకపోతే ఇంకా వేరే వారికి సంబంధించిన వెనక ఉగ్రకోణాన్ని ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. దీనికి సంబంధం ఏంటంటే వాళ్ళు చేస్తున్న చర్యలు కావచ్చు, వాళ్ళు పాల్పడుతున్న చర్యలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న అవి కావచ్చు. రైట్, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మీరు ఎట్లా చెప్తారు? అంటే ఇప్పుడు ఒడిశాలో జరిగిన దానికి కోవాబన్ దానికి లింకప్ చేసి మాట్లాడుతున్నారు అండ్ మీరు కూడా దాని గురించి నాతో మాట్లాడారు. అంటే కోవాబన్ 120 కిలోల కోవాబన్ కల్తీది కెమికల్స్ తో తయారు చేస్తూ రీసెంట్ గానే, అంటే ఇప్పుడు ఈ వలి ఇష్యూ ఎప్పుడు జరిగిందో ఇది జరిగిన 2 రోజులకే ఇక్కడ పట్టుకున్నారు తాండూరులో పోలీసు వాళ్ళు. వాళ్ళు గోడౌన్ 120 కిలోలు గోడౌన్ తయారు చేస్తుంటే వాళ్ళు పట్టుకున్నారు ఇద్దరిని. అందులో ఒక అతను మన చాంద్రాయణ గుట్టకి సంబంధించిన అతను కూడా సేమ్ ముస్లిం వర్గానికి చెందిన. పట్టుకున్న తర్వాతే 2 రోజుల తర్వాతే ఇది జరిగింది. ఇది వలి ఇష్యూ జరిగిన 2 రోజులు. ఇప్పుడు కామన్ గా ఎవడైనా ఆలోచిస్తే ఆ డౌట్ రావటం సహజం మనకి. ఈ కోవా ఎట్లా తయారు చేశారు, ఇప్పుడు ఇట్లాంటివే తయారు చేసినవి ఇక్కడ వీళ్ళకి సప్లై చేస్తూ దానిలోనే అవి కూడా ఈ కోవా ఈ బనుల్లోనూ కూడా అందులో కలిసినట్టు వాళ్ళు అనుమానం వ్యక్తం చేయటం సహజం. అది ఎక్కడైనా జరిగింది. ఇప్పుడు మేము చేయలేదు అనడానికి ఇప్పుడు ఆ కోవా ఏది కెమికల్ ల్యాబ్ టెస్ట్కి ఎక్కడికి పంపించలేదు, ల్యాబ్ టెస్ట్కి పంపించలేదు, వలి తయారు చేసింది. తర్వాత మన వాళ్ళు ఇప్పుడు ఈ కొంతమంది సెక్యులర్ చెనక్కాయలు ఉంటాయి, అవన్నీ బయలుదేరి వాడి ఇంటికి పోయి అక్కడ ఆ కోవా ఎట్లా తయారు చేసామంటే, మీరు ఆల్రెడీ నిల్వ ఉన్న కోవా జనానికి అమ్మిన కోవా ఆడేం పెట్టట్లేదు, జనానికి పెట్టలేదు, కొత్తగా తయారు చేసి అక్కడ వీళ్ళ ముందే తయారు చేసి అట్లా తయారు చేసి కోవా ఇవ్వమంటే ఎవడైనా చేసి ఇస్తాడు. మేమేం కలపలేదు, నేను సొంత పోసినని చెప్పచ్చు, దానిలో అవకాశం ఉంది. ఈ వెళ్ళిన ఈ చింతకాయలు ఉన్నాయి కదండి, ఎందుకు పనికిరాని చెక్కులర్ చింతకాయలు, వీళ్ళందరూ బాగాలు పట్టుకొని ఒక పేదవాడి కడుపు కొడతారా, అది చేస్తారు, ఇది చేస్తారంటే అసలు కోవా బన్ను 2 మిక్స్ కలిపి అమ్మితే 10 రూపాయలు అమ్మటం ఎక్కడైనా ఇంపాసిబుల్, సాధ్యం కాంది. మళ్ళీ ఇతను కర్నూలు నుంచి అక్కడికి వెళ్ళాడు, మేడారం 900 కిలోమీటర్ల దూరం రానుపోను, అందూరం ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పెట్టుకొని రోజుకి నేను ఇన్ని 50 అమ్ముతాను అని చెబితే 50 అమ్మితే ఎంత వస్తాయి? 500 వస్తాయి ఖర్చులు పోను. వీడు వాటి తినటానికి వాటికి పొద్దు నుంచి 3 పూట్ల రోజులో తినాలి, ఆ ఖర్చులు చేసి అంత మిగులుతాయి. ఈ 5 రోజులు అతను అమ్మితే 500 చొప్పున ఎంతో ఏదైనా కానీ టోటల్గా అతనికి ఒక 15,000 వచ్చినాయి అనుకుందాం. 15,000 వస్తే ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది రానుపోను, దానికి డీజిల్ టోల్ గేట్లు ఎంత అవుతాయి, తర్వాత అతను తినటానికి ఉండటానికి 5 రోజులు ఎంత ఆదాయానికి అన్నా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి అతనికి కదా, ఇవన్నీ పోతే అంత మిగులుతాయి. 2,000 ఏమో మిగులుతాయి మహా అయితే. ఈ 2,000 కోసం కర్నూలు నుంచి ఇంత దూరం వచ్చి మేడారం 450 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి మనోడు కోవా బన్ను అమ్మాల్సిన అవసరం ఉందా? అదేదో ఊళ్ళో అమ్ముకోవచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా కాదు, ఇప్పుడు నెల్లూరులోనే ఇప్పుడు రంజాన్ మంత్ బిగిన్ అయింది. ప్రతిరోజు మసీదుల దగ్గర ఈ ముస్లిమ్స్ వీళ్ళు నమాజ్ చేసుకుంటారు, సాయంకాలం వెళ్ళి నమాజ్ చేస్తారు. వాళ్ళు ఆ ఇఫ్తారు సహరాన్ని ఉంటాయి, అది నమాజ్ చేసుకొని అప్పుడు వాళ్ళు తింటారు సాయంత్రం. అదేదో మనోడు కోవా బన్ను ఒక మసీద్ దగ్గర ఉంటుందేమో చూడమనండి ఈ సెక్యులర్ గాళ్ళని. నేను రీసెంట్గా ఒక సెక్యులర్ కుక్కలు అన్నందుకు ఒక ఆయన కోపం వచ్చింది. సెక్యులర్ కుక్కలు అంటే తోలు తెస్తామని. వాడు సెక్యులర్ కుక్కే ఖచ్చితంగా.
ఎందుకంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరిగిన తర్వాత నిన్న రీసెంట్గా ఒరిస్సాలో భువనేశ్వర్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. వాడు మేడ పైన ఈ కుటీర పరిశ్రమ పెట్టి పాపం పేద వ్యక్తి కుటీర పరిశ్రమ కింద బాంబులు తయారు చేస్తుంటే అవి పట్టుకున్నారు. అంటే పేలింది అది. షానవాజ్ అతని తల్లి ఇద్దరు స్పాట్లు అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు. అంటే కుటీర పరిశ్రమ అంటే అది ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసుకునే వ్యాపారాన్ని కుటీర పరిశ్రమ అంటారు. ఇళ్లలో చేసుకునేది. వీళ్ళు అట్లా పాపం ఒక పేద వాళ్ళు ఇంట్లో కుటీర పరిశ్రమ పెట్టుకొని అవి తయారు చేస్తుంటే అది ప్రమాదవశాత్తు పేలి ఇద్దరు కుటుంబ సభ్యులు చనిపోతే పాపం నాగబాబు గారు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం చేయాలి? వలీ గారిని ఇబ్బంది పెట్టారని కేవలం పేదవాడు ఇబ్బంది పడ్డాడని 25,000 రూపాయల ఆర్థిక సాయంతో ఒక కోవా బన్ను 25,000 కొనుక్కొని తిన్నాడు ఆయన. ఇప్పుడు పాపం 2 ప్రాణాలు పోయినాయి. కుటీర పరిశ్రమ పెట్టుకుని వాళ్ళే జీవనోపాధికి వాళ్ళు ఆ పని చేసుకుంటుంటే ఇప్పుడు 2 ప్రాణాలు నిండు ప్రాణాలు పోయినాయి. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ జరుగుబాటు ఎట్లా మరి పార్టీ తరఫున కానీ ఆయన పర్సనల్కి కానీ పాపం అక్కడికి వెళ్ళావు వాళ్ళని పిలిపించో అదే గ్లవ్ మాస్కులు వేసుకొని పిలిపిస్తాడు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు వేసుకోవాలి ఈయన కలవాలని. మరి వేసుకొని వాళ్ళకి ఆర్థిక సాయం ఏం చేస్తాడు? అట్లానే పాపం ఈ 120 కల్తీ కోవా అమ్ముతూ తయారు చేస్తూ కెమికల్తో పట్టుబడ్డ వ్యక్తి ఉన్నాడు. పాపం అతను రిమాండ్కి పంపించారు. అతను కూడా ఏదో అతను తోచింది పాపం ఆయన తోచిన వ్యాపారం ఏదో చేసుకోవటానికి ఆయన చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకున్నాడు. దాన్ని పోలీసు వాళ్ళు అటాక్ చేసి పట్టుకున్నారు. ఇది అన్యాయం కాదా? ఈ మాట ఎవడు అడగరేంటి సెక్యులర్లు? ఈ అన్యాయాలే కదా. మరి నాగబాబు గారు కూడా అక్కడికి పోయి ఆయనకి బెయిల్ ఇప్పించే పనో లేకపోతే ఇంకోటో చేపట్టి ఆయన కుటీర పరిశ్రమని ఇంకా బాగు చేసే విధంగా ఏదన్నా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది. అంతే కదా. నిన్న చూశారు మనం జహీరాబాద్లో బస్ స్టాండ్లో ఇద్దరు ముస్లిం యువకులు బురకాలు వేసుకొని ఆడవాళ్ళతో పాటు కూర్చొని ఆడవాళ్ళతో పాటు వాళ్ళ పక్కన కూర్చొని ఇది చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళతో కలిసిపోయి బురకాలు వేసుకొని వీళ్ళు కూడా ఆడవాళ్ళమే మేము అన్నట్టుగా వాళ్ళ కలరింగ్ ఇచ్చి మన అంటే బస్సు ఎక్కేది అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మన ఆడవాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు. అది జరిగింది రీసెంట్గా నిన్న జరిగింది జహీరాబాద్లో, మన ఇక్కడ తెలంగాణలో. మరి ఈ తెలంగాణ అని ముందు పేరు అసలు పేరు అమ్మాబాబులు పెట్టిన పేరుకు ముందు పేరు పెట్టుకొని తెలంగాణ శ్యామ్ అని చెప్పి ఒకడు పృథ్వీరాజుని ఒకడు వీళ్ళంతా తెలంగాణ వాదులు. అంటే గొంతు కోసుకుంటాం మేము, చెవులు ముక్కు కాళ్ళు కోసుకుంటాం అని తిరిగేవాళ్ళు. మరి ఇదే జహీరాబాద్లో ఉంటే ఇదే సెక్యులర్ కుక్కలు ఏం చేస్తున్నాయి? మరి ఇదేం పని రాని ఒకడు ఖండిస్తున్నాడా? తులసి చందు ఏమో ఎక్కడున్నా కానీ వాలిపోతుంది. ఇట్లాంటివి మాట్లాడరు వీళ్ళు ఎవడు. ఇట్లాంటి పొరపాటును మాట్లాడింది మీరు ఎక్కడ చూడరు వీళ్ళని. తర్వాత ఈ రఘు అని తొలివేలు రఘు ఇతను ఒకడు కోవా బన్ను గురించి నన్ను ఎవడు మాట్లాడట్లేదు మాట్లాడమని అడిగారు అందుకని చేస్తున్నానని ఒక వీడియో చేసి పెట్టాడు. అవలికి సపోర్ట్ గానే ఇవన్నీ. మరి వీళ్ళందరూ ఇప్పుడు వీటి గురించి మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు కళ్ళు నోరు మూసుకొని కుట్టేసుకొని ఉంటారు. ఇది కనబడ వీళ్ళకి. అంటే అర్థమైంది ఏంటంటే సబ్జెక్ట్ ఏంటనేది మొత్తం కూడా దానికి సంబంధించిన సబ్జెక్ట్ ని చంపేసి సెన్సేషనల్ గా ఏదైతే వర్కౌట్ అవుతుందో దాన్ని మాత్రమే చూపిస్తున్నారా? ఇప్పుడు 120 కేజీల కోవా కల్తీది పట్టుకున్నప్పుడు ఈ కోవా కూడా అటువంటిది అనుమానం మీకు రాలేదా? చూసినోడికి వస్తుంది కదా, బుద్ధి జ్ఞానం ఉన్నోడికి వస్తుంది కదా. ఆ విధంగా ఎందుకు ఒక్కడు కూడా ఆలోచించకుండా ఏదో ఒక సాడ్ బీజిఎంలు మ్యూజిక్లు వేసి వాడి మొఖాలు వీడియోలు పెట్టి షార్ట్లు వేసి జనాలని ఎమోషన్కి గురి చేసి ఇక వెంటనే బత్తాయిలు అని చెప్పి పేరు పెట్టి మరి వీళ్ళు చెక్కగాళ్ళు. వాళ్ళు బత్తాయిలు అయితే వీళ్ళు చెక్కగాళ్ళు. ఎవరు? చెక్కులర్ గాళ్ళు. చెక్కులర్ గాళ్ళు అంటే చెక్కులర్ శనక్కాయ గాళ్ళు చింతకాయ గాళ్ళు. మరి వీళ్ళంతా మీద పడి రక్కేసి మీద పడి గొడవ చేశారు కదా. ఇప్పుడు మీకు ఇంకొక ముస్లిం అతను ఒక గడ్డం పెట్టుకొని ఒకడు ఇప్పుడు ఇదైతే ఛానల్ ఉందో తేజస్వి ఛానల్లో ఇది చూపించారని చెప్పి ఆ ఛానల్ హెడ్ ఏమో ప్రియా చౌదరి అని చెప్పి ఆమె కూడా ఈ వలీకి అగ్నెస్ట్ గానే వీడియోలు కూడా చేసింది. ఆమెను బూతులు తిడుతూ వాడు వీడియోలు పెట్టాడు. లిటరల్ గా బూతులే ఆమెని. మరి వీళ్ళ మీద కేసులు పెట్టాలి ఆ వలీని ఇబ్బంది పెట్టినందుకు అని అడిగే అదవులు. మరి ఒక ఆడపిల్లని పట్టుకొని ఆడామని వాడు పబ్లిక్ గా వీడియోలు చేసి బూతులు తిడితే లిటరల్లీ మనం మాట్లాడుకోలేం బూతులు తిట్టాడు. మరి వాడి మీద కేసు ఉండదా? మరి వాడి మీద వీళ్ళు వాడిని ఎందుకు ఖండించరు వీళ్ళు? అది కరెక్టేనా? ఇప్పుడు ఆమె బూతులు తిట్టలేదు కదా వాడిని. పోనీ పర్టికులర్ గా ఆ వ్యక్తిని కూడా తిట్ల. ఒక వర్గం కొన్ని చోట్ల ఇట్లా చేశారు అనేది దానికి ప్రూఫ్లు కూడా వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఆమె చెప్పిన దాని తప్పేం లేదుగా, ఉన్నాయిగా. లేకుండా ఎవడని అంటున్నాడా? రీసెంట్ గా జరిగింది కల్తీ నూనె
ఇవి తయారు చేసి 1 year బ్యాక్ ఒకరిని పట్టుకున్నారు. వాడు ఇప్పటికీ లోపల ఉన్నాడు. వాడు అదే మన నిన్న కల్తీ కోవా తయారు చేసినోడు అదే. ఇవాళ ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగింది నిన్న భువనేశ్వర్లో, వాడు అదే బ్యాచ్. నిన్న జహీరాబాద్లో బురకాలు వేసుకొని ఆడవాళ్ళ మధ్యలో బస్ ఎక్కి కూర్చున్న ఇద్దరు వాళ్ళే. వీళ్ళందరూ ఎవరు మరి? వీళ్ళందరూ వాళ్ళే కదా. ఆ మందంలో తప్పింది కొన్ని ఉమ్మేసి ఫుడ్లో బిర్యానీలో ఉమ్మేయటము, ఉచ్చబోయటము, లేకపోతే ఐస్ క్రీమ్లో వీడు ఒకడైతే వీర్యం కలిపి ఐస్ క్రీమ్లో అమ్మటం, ఇవన్నీ వీడియోలు ఉన్నాయి కదా. పట్టుకొని జనం తన్నారు కూడా కదా వాళ్ళని. అదేగా మాట్లాడింది. దానికి ఆమెను బూతులు తిట్టాల్సిన అవసరం వీడికేంటి? వీడికి ఎందుకు అంత కోపం? మరి ఇదే వాళ్ళని SBDI వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళు ఒక ఉగ్ర సంస్థ అని చెప్పి వీళ్ళు బ్యాన్ చేశారు. అవును, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఆ PADI PFI. దాని నుంచి అనుబంధ సంస్థ ఇది. అంటే ఇది రాజకీయ పార్టీగా దీన్ని పెట్టి SBDI అని చెప్పి వీళ్ళు నడుపుతున్నారు. వాళ్ళతో వీడికేం పని? ఇప్పుడు సపోజ్ వాళ్ళు పిలిచారు, బాబు నాకు రాజకీయాలతో పని లేదు, నేనేదో పేదవాడిని 10 రూపాయలు కోవా బన్నులు అమ్ముకునేవాడిని, నన్ను ఇట్లాంటి వాటిని లాగద్దు అని చెప్పాల్సిన పని బాధ్యత వీడికి ఉందా లేదా? లేకుండా వాళ్ళతో కూర్చొని ప్రెస్ మీట్లో కూర్చున్నాడంటే వాళ్ళతో వీడికి ఏంటి ఆ కాంటాక్ట్స్ ఏంది, వాళ్ళతో వీడికున్న లింకులు ఏంటి, ఇవన్నీ వీడెవడు మాట్లాడు. అట్లనే ఆ వీడియో చేసిన అతను జర్నలిస్ట్ ఎవడు, బాలాజీ గౌడ్ అని ఎవరు, ఇక్కడ మనకి ఒక అతను ఉన్నాడు, టోపీ పెట్టుకొని బొట్టు పెట్టుకొని టోపీ పెట్టుకొని వీడియో చేస్తుంటాడు. ఇతను వాడిని పర్సనల్ గ్రెడ్జ్ లాగా తీసుకొని వాడిని బూతులు తిట్టి నీ అంత చూస్తా, నిన్ను అసలు టాపిక్ వాళ్ళ పర్సనల్ వెళ్ళిపోయిందా? అసలు అవసరం ఏంటంటున్నా. ఒక అతను జర్నలిస్ట్ వాడు తప్పే చేశాడండి. అతనికి అప్రోచ్ అవటం రాలేదు. వీడియో చేసేటప్పుడు అతను మాట్లాడిన విధానమో ఇంకోటో సరిగా లేదు. అది అతను పరిస్థితి బాగలేదు. నిజంగానే అతను తప్పే చేశాడు. వాడు పర్సనల్ విషయాలు అవి ఎత్తి నీ అంతు చూస్తా తేల్చుకుందాంరా, ఇవన్నీ మాట్లాడాల్సిన నువ్వెవడు అసలు? నీకేం సంబంధం? వాడి పర్సనల్ విషయాలు నీకెందుకు? నీ పర్సనల్ విషయాలు కూడా ఉంటాయి కదా. ప్రతి ఒడి పర్సనల్ విషయాలు తవ్వుకుంటూ పోతే వీడియోలు చేసేవాడు ఒకడు ఉంటాడా? ఈ యూట్యూబ్ వాళ్ళందరూ ఉండరు కదా. మరి ఇవన్నీ ఎందుకు అసలు? అంటే ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది అంటే పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి ఇటు మాట మీరందరూ చూడండి, ఈ ఇష్యూలు ఏవి జరిగినా ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చేస్తారు. పృథ్వీరాజ్ అనేవాడు వస్తాడు, తెలంగాణ శ్యామ్ అనేవాడు వస్తాడు. కానీ వీళ్ళు పోయి ఆంధ్ర అని చెప్పి ఆంధ్ర పడదు మాకు, ఆంధ్ర వాళ్ళు అది ఇదని తిట్టేవాడు. మరి ఇదే ఆంధ్ర వాడు కర్నూలు పోయేల్లో వాడి ఇంటికి పోయి అర్ధరాత్రులు కోవాలమ్మ వచ్చాడు ఎవడు, ఈ శ్యామ్ అనేవాడు. ఈ కోవాను బన్ను తీసుకెళ్లి అర్ధరాత్రి అక్కడికి పోయి అమ్ముతున్నాడు. ఈయనకేం ఎందుకు ఈ డ్రామాలు ఈ నాటకాలు ఏమన్నా బయట ఈ సినిమాల్లో లేకపోతే టీవీ సీరియల్ నాటకాల్లో ట్రై చేసుకోక ఈ పెయిడ్ ఆర్టిస్టులు కాబట్టి తులసి చందు అంతే. ఎక్కడన్నా ఇవి జరిగితే వస్తుంది. మిగతా అప్పుడు వీళ్ళు నోళ్ళు కుట్టేసుకుని ఉంటారు. వీళ్ళకి ఇవేం కనబడవు కబోదులు. వాడు తెలంగాణ రఘు అంతే. అంతకుముందు చూశారు మీకు ఇడ్మాది జరిగినప్పుడు ఆ ఇంటికి పోయి ఎక్కడో నడుచుకుంటా పోయి అక్కడికి పోయి అని చెప్పి ఇది చేశాడు వాళ్ళ అమ్మది. ఇంతకుముందు ఎందుకు చేయలే నువ్వు? అంత చచ్చిపోయిన తర్వాత స్వార్థం లేకుండా వాళ్ళ తల్లి ఇట్ట బతుకుతుంది అట్ట బతుకుతుంది అన్నాడు. అసలు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ ఎదవలను మాట్లాడుతున్నా. వాళ్ళ తల్లి అధ్యయన స్థితిలో ఉంది, ఇది ఉంది అంటున్నారు కదా. తల్లినే పట్టించుకొని ఎదవ సమాజాన్ని పట్టించుకుంటాడా, ఉద్ధరిస్తాడా? మీరు చెప్పండి నాకు. తల్లిని పట్టించుకొని ఎదవ, తల్లి కూడు పెట్టిన ఎదవ వీడు సమాజాన్ని దేశాన్ని ఉద్ధరించడానికి వీడు అడవుల్లోకి పోయాడు. ఆడికి వీడు సపోర్టు. మరి దాని మీద షాడ్ బీజిఎంలు మ్యూజిక్లు ఆమె దైన్య స్థితి చూడమని ముందంతా ఏం చేసి చాలా సందాలు వేసుకుని మేడగట్టి బ్యారీలు ఆమెకి ఈ సోకాలు కుక్కలు ఇవి చేయడం చేత కాదు. ఊరి ఎంతసేపటి ద్వేషమే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు వీటికన్నిటికి సమాధానం చెబుతారు వీళ్ళు. ఒక వీడియో చేస్తారా? చేయంగా మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా? వీటి మీద చేయరు వాళ్ళు. డబ్బులు రావుగా చేస్తే. నిజాలు చెబితే డబ్బులు రావు. ఇట్లాంటి అంత ద్వేషం జిమ్మి లేనిదంత దుమ్మెత్తి పోస్తే ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇస్తారు. ఆ చిల్లరికి కక్కుర్తి పడే కుక్కలు బయట వాడిని వాళ్ళని బత్తాయిలు అని అది ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళేంటి మరి ఇప్పుడు ద్రోహులా లేకపోతే అమ్ముడు పోయిన వాళ్ళ? ఈ సబ్జెక్టు ఓకే, దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్ గా చెప్పండి. అంటే ఒడిశాలో జరిగిన ఇన్సిడెంట్, కుటీర పరిశ్రమ పెట్టుకున్నారండి, వాళ్ళు తయారు చేస్తున్నారు. రేపు మొన్న కనుక అది కనుక ఇదయ్యి ఈ దుర్ఘటన జరగకపోతే అది ఎంతమంది మీద ప్రయోగించేవాళ్ళు? పోనీ ఎక్కడన్నా మసీదులు అక్కడ ఉపయోగించేవాళ్ళు వాళ్ళు. అవి ఎక్కడ ఉపయోగించేవాళ్ళు? హిందువులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో, ఎక్కడ గుమిగూడు ఉంటారో అటువంటి చోట్లే కదా వాళ్ళు అక్కడే కదా ఉపయోగిస్తారు. అప్పుడు ప్రాణ నష్టం అంతా జరిగి ఉండేది అంచనా వేయగలమా మనం? వేయలేం కదా. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనం? అందుకే దేవుడు
చల్లగా చూసి వాళ్ళనే లేపేశాడు. అది జరగటం వల్ల వాళ్ళే పోయారు. తయారు చేయడినప్పుడు అది పేలిపోయి అదే ప్రమాద మదర్ కూడా శాతం చనిపోయారు పాపం. వాళ్ళ చేతు పాపం ఏముందండి అందులో, పాపం నేనైతే తలను, మీరు ఎందుకు పాపం తెలుస్తాను అదే. అది కనుక పేలకపోతే ఎంతమంది వేరే వాళ్ళు చనిపోయేవాళ్ళు, అది చెప్పండి నాకు. అవును. ఉపయోగించేవాళ్ళు దాన్ని, లేకపోతే దాచి ఊరికే మాన్యుమెంట్ లాగా ఇంట్లో పెట్టుకోవటానికి చేసుకున్నారు వాళ్ళు. రైట్. ఎవరెవరి మీద చేయటానికే కదా. అప్పుడు ఎంతమంది చనిపోయేవాళ్ళు. అప్పుడు పాపం ఏంటి, దీనిలో పాపం ఏంటి? నువ్వు ఒకటి చావు కోరుకుంటే అది ఎదురు తగిలి నిన్నే కోరుకుంది, నిన్నే బలి తీసుకుంది. దీనిలో పాపం ఏంటి అసలు? పాపం తవ్వాల్సిన పరిస్థితి అస్సలు లేదు. వాడికి రూపాయి సాయం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన నాగబాబు గారు లాంటి దయాదుర్దయాలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ మీద కుటీర పరిశ్రమ పెట్టుకుంటే ఇట్లా ప్రమాదశాత్తు చనిపోయారని చెప్పి వాళ్ళని పిలిచి ఈయన ఏం సాయం చేస్తాడో ఇప్పుడు చూడాలి. ఈయన పట్టుకుంటాడు కొన్ని, అవన్నీ ఇట్లా బూమరాంగ్ అయ్యి ఇట్లా జరుగుతుంటాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.